విష్ణుమూర్తి అని గుర్తనమాట. కానీ మన వాళ్ళు రావాకులో వేస్తూ ఉంటారు కృష్ణుడిని. కానీ వటవృక్షము అంటే మర్రి చెట్టు. అందుకని ఆ మర్రి చెట్టు యొక్క ఊడల్ని కనుక తెచ్చి ఇంట్లో పెట్టుకున్నారంటే కనుక లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది. దాంతోపాటుగా మీ దగ్గరలో ఏదైనా మర్రి చెట్టు కనుక ఉంటే ఆ యొక్క మర్రి చెట్టు యొక్క మొదట్లో చిన్న గొయ్యి తవ్వండి. గొయ్యి తవ్వి అన్ని వరి పేలాలు, మనం పాప్కార్న్ మొక్కజొన్న గింజలతో చేస్తే వరి పేలాలు అంటాం. అదే కనుక మనం మొక్కజొన్న గింజలతో చేస్తే పాప్కార్న్ అంటాం కదా. బియ్యపు ధాన్యపు గింజలతో చేస్తే దాన్ని వరి పేలాలు అంటారు. ఒక కాసిన వరి పేలాలని ఒక చిల్లర పైసా తీసుకెళ్ళండి. మర్రి చెట్టు మొదట్లో గొయ్యి తవ్వండి. ఆ గోతిలో చక్కగా ఈ యొక్క పేలాలని చిల్లర పైసా పెట్టేసేయండి, మట్టితో కప్పేసేయండి. 41 రోజుల పాటు ప్రతిరోజు కూడా ఇంట్లో విష్ణు సహస్రనామ పారాయణ చేయండి. మీ ఇంట్లో ఉన్నటువంటి కష్టాలు అనేటటువంటివి తొలగకపోతే గురువుగారు ఏంటంటే మేము శ్రద్ధగా చేసామని నన్ను అడగండి.